ప్రభువు కుష్ఠరోగని స్వస్థతపరచినటువంటి అద్భుతము మనకు అనేకమైనటువంటి విషయాలను బోధిస్తూ ఉంటుంది. మొట్టమొదటిది, నేడు మనలో ఉండేటువంటి కుష్ఠవ్యాధి. కుష్ఠవ్యాధి వాస్తవానికి శారీరక పరమైనటువంటిది. శరీరానికి కుష్ఠవ్యాధి వస్తే ఆ రోజుల్లో సమాజం నుంచి వెలివేసేవారు, సమాజంలోనికి రానిచ్చేవాళ్ళు కాదు. వాళ్ళు దూరంగా ఉండాలి. భోజనం కూడా వాళ్ళకి ఎక్కడో దూరంగా పెట్టి వాళ్ళు తీసుకునేటట్లు చేసేవాళ్ళు తప్ప 10 మందితో కలిసి వాళ్ళు తిరగడానికి, మాట్లాడడానికి, జీవించడానికి అవకాశం లేదు. అంటే పూర్తిగా చీకటిమయమైపోతూ ఉంటుంది. అది ఆనాటి కుష్ఠవ్యాధి యొక్క లక్షణాలు లేక నాటి పరిస్థితులు. ఈ రోజుల్లో మనకంటే అన్ని హాస్పిటల్స్ ఉన్నాయి, మందులు ఉన్నాయి. కుష్ఠవ్యాధి వచ్చినప్పటికీ కూడా భయపడాల్సిన పని లేదు, తగ్గిపోతూ ఉంటుంది. కానీ నాటి జీవన పరిస్థితులు అవే. అలాంటి పరిస్థితులలో ఉన్నటువంటి ఆ మనిషి ప్రభువు దగ్గరకు వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఒక మాట వాడుతూ ఉన్నాడు, నీకు ఇష్టమైతే నన్ను స్వస్థపరచగలవు. ఈ నీకు ఇష్టము అనేటువంటి మాట ఈనాటి మన మానవ జీవన బుద్ధికి అద్దం పట్టినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఆ రోజేమో కుష్ఠము కేవలము సమాజానికి, ఇటు ఈ శరీరానికి సంబంధించింది అయితే, ఇప్పుడు మాత్రం మన మనసుకు పట్టినటువంటి కుష్ఠము ఇది కనపడదు బయటికి. నీకు ఇష్టమైతే అనే మాట ఎందుకు వాడాల్సి వచ్చింది ఆయన అక్కడ? మళ్ళీ సమాజంలో కలుపుకోవాలా లేదా అనేటువంటిది మీ ఇష్టము. సమాజంలో కలుపుకోవాలి అంటే నాలో ఉన్నటువంటి కుష్ఠం పోవాలి. ఆ పోయేటువంటి శక్తి నీ దగ్గర ఉంది. ఆ శక్తిని వాడి నన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి తిరిగి సమాజంలో కలపవాలా వద్దా అనేటువంటిది నీ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఈనాటి సమాజము అంతే. ఈనాటి సమాజంలో మనం ఏం చేస్తూ ఉంటాము? మనుషులను వెలివేస్తూ ఉంటాము. వెలి అనేటువంటి మాట మనం వాడకపోవచ్చు, కానీ మనిషికి పట్టినటువంటి కుష్ఠము, మన మనస్సులకు పట్టినటువంటి కుష్ఠము, మన ఆలోచనలకు పట్టినటువంటి కుష్ఠము మనిషిని వేరు చేస్తూ ఉంటుంది. మనకు ఇష్టమైతే మనతో కలవనిస్తాము. మనకు ఇష్టం లేకపోతే ప్రక్కన ఉన్న మనిషి ఉన్నట్లే మనం బిహేవ్ చేయము, ప్రవర్తించము, లేనట్లే ప్రవర్తిస్తూ ఉంటాము. కాబట్టి ఇతరుల మీద, అంటే అవతల మనిషి మనకి ఇష్టమా కాదా అనేటువంటి దాని మీద ప్రతిదీ ఆధారపడి ఉంటుంది. సమాజంలో మనకి ఇష్టమైతే కలుపుకుంటాం, ఇష్టం లేకపోతే దూరంగా నెట్టి అవతలకు పడేస్తాం. ఊరికే దూరంగా నెట్టి పడేస్తే అంతటితో అయిపోతుందా అంటే, చాలాసార్లు మనకు ఇష్టము లేనటువంటి వాళ్ళ జీవితాలను నరకప్రాయం చేస్తూ ఉంటాము. మన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటాము. అవసరమైనప్పుడు లేక అవకాశం దొరికితే చేయాల్సినటువంటి నష్టాలు చేస్తూ ఉంటాము. భౌతికంగా కానీ మానసికంగా కానీ వాళ్లను ఎంతగా వేధించగలిగితే అంతగా మనము వేధించి దూరం పెడుతూ ఉంటాము. అందరము కలిసి ఉంటాము, కానీ అందరి మనసులో కలిసి ఉండవు. అందరము ఒకే చోట ఉంటాము, కానీ అందరి మనసులో ఒకే చోట ఉండవు. అందరము ఒకే కప్పు కింద, ఒకే దేవుడి సన్నిధిలో, ఒకే దేవాలయంలో ఉంటాము, కానీ అందరి మనసులో ఒకే విధముగా దేవుడి వైపుకు తిరిగి ఉండము. మనలో మనకే వివిధ రకాలైనటువంటి విభేదాలు ఎదుగు ఈ పాపము అనేటువంటి కుష్ఠవ్యాధి సోకి మన జీవితాలను, మనుషులను విడదీస్తూ ఉంటుంది. అందుకే ఈ మనిషి ప్రభువుతో నీకు ఇష్టమైతే. కాబట్టి మనకు ఇష్టమైతే ప్రభు ఆజ్ఞను పాటిస్తాము. నీవలే నీవు పొరుగువాడిని ప్రేమించలేక నిన్ను నేను ప్రేమించినట్లు నీవు ఒకరినొకరు ప్రేమించుకోండి ప్రభు అంటున్నారు. ఆ ప్రేమ ఉండాలి అంటే మనకు ఇష్టం ఉండాలి. ప్రభు ఆజ్ఞను పాటించాలంటే మనకు ఇష్టం కావాలి. అందరినీ కలుపుకోవాలి అంటే మనకు ఇష్టం కావాలి. అందరితో కలిసిమెలిసి ఉండాలి అంటే అది మనకు ఇష్టం కావాలి. ఇది చివరకు కుటుంబంలోనైనా సరే అక్కడ కూడా ఈ విడిపోవటాలు అనేటువంటివి
కలిసి ఉండలేకపోవడం. ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎన్నున్నాయి. పూర్వకాలంలో అయితే బోళ్ళంతమంది ఎన్ని పెళ్ళిళ్ళు జరిగిన ఇంట్లో అందరూ ఒకే ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ రోజుల్లో ఉండగలుగుతున్నామా అంటే ఉండలేకపోతున్నాం. ఆ కలిసి ఉండేటువంటి తత్వం పూర్తిగా పోతూ ఉంటుంది. రక్త సంబంధీకులైన ఒకటే, రక్త సంబంధీకులు కాకపోయినా ఒకటే. కాబట్టి అలాంటి తత్వము మనలో వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఇష్టము అనేటువంటిది ఏం చేయడానికి, మంచి చేయడానిక, చెడు చేయడానిక, మేలు చేయడానిక, కీడు చేయడానిక అనేటువంటిది మన స్వంత ఇష్టము మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చేసరికి ప్రభువు ఏమంటూ ఉన్నారు? నాకు ఇష్టమే, నీకు శుద్ధి కలగనగాక. నాకు ఇష్టమే, ఈ మాటను మనం జాగ్రత్తగా వాడుకోవాలి. నాకు ఇష్టమే, అందరితో కలిసి ఉండడం ఇష్టమే, అందరికీ మేలు చేయడం ఇష్టమే, అందరితో పాటు సమానంగా ఉండడం ఇష్టమే అనేటువంటి ఆ ఇష్టము ఉంది. అందరూ మనం ప్రభు పేరట ఉంటున్నాం కాబట్టి మనము ఆ ఇష్టాన్ని పెంచుకోగలగాలి అందరి మీద. అప్పుడే ప్రేమ, సేవ, క్షమ అనేటువంటివి మనము అనుసరించడానికి సాధ్యమయ్యేటువంటి అవకాశము ఉంది. నీకు శుద్ధి కలుగనగా కానీ ఆయనను స్వస్థపరిచినటువంటి ప్రభువు మరొక 3 విషయాలు ఆ అబ్బాయికి చెబుతూ ఉన్నారు. ఏమిటి అవి అంటే, మొట్టమొదటిది, నీవు ఈ విషయమును ఎవరితోనో చెప్పవలదు. కొంచెం ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఇది. మేలు జరిగిందంటే 10 మందికి చెప్పుకుంటాం మనం. ఎవరన్నా మనకు మేలు చేశారంటే ఖచ్చితంగా చెప్పుకోవాలి. కానీ ప్రభువు ఇక్కడ ఎవ్వరితో చెప్పవద్దు అని చెప్పి అంటున్నారు. ఎందుకు చెప్పవద్దు అనేటువంటిది ప్రభువు వివరించకపోయినప్పటికీ, చెప్పకపోయినప్పటికీ కొన్ని భావాలు మనం అర్థం చేసుకోవచ్చు. పూర్తిగా అర్థం చేసుకోలేకపోవచ్చు, కానీ కొన్ని భావాలు మనం అర్థం చేసుకోవచ్చు. అవి ఏమిటి అంటే, ఒకటి, లక్ష్యాన్ని మరచిపోవడం. ఆ తర్వాత మాటలో చెబుతూ ఉన్నారు, అర్చకుల దగ్గరికి వెళ్ళాలి, కానుకలు సమర్పించాలి. ఈ 10 మందితో మాట్లాడటం, అందరికీ నాకు ఎట్లా జరిగిందని చెప్పుకోవడంతో సరిపోతే ఆ విషయాన్ని మర్చిపోతాడు. కాబట్టి అసలు విషయం మర్చిపోకుండా ఉండడానికి ఆ పనులు అయ్యేంత వరకు కూడా ఎవరితో చెప్పవద్దు అన్నారు. రెండోది, మనం జాగ్రత్తగా గమనిస్తే మార్కు సువార్తలో ఇదే అద్భుతాన్ని మనం మొదటి అధ్యాయంలో చూస్తూ ఉంటాము. 40వ వచనం నుంచి 45వ వచనము వరకు. అక్కడ అబ్బాయి ఏం చేస్తూ ఉన్నాడు? ఇక్కడ మత్తయ్య గారు ఆ విషయాన్ని వ్రాయలేదు, కానీ మార్కు గారు రాస్తున్నారు. ఆయన స్వస్థత పొందిన తర్వాత ప్రభు ఎవరితో చెప్పొద్దంటే ఈయనెళ్ళి ఊరంతా చాటింపేయటం మొదలుపెట్టాడు. కనపడ్డ ప్రతి వాళ్ళకి అడగకపోయినా నేను స్వస్థనయ్యానని చెప్పడం మొదలుపెట్టాడు. మరి అది మంచిదే కదా అని మనం అనుకుంటాము. మంచిదే వాస్తవానికి, దాంట్లో తప్పు లేదు. కానీ దాని ఫలితం ఏముంది అంటే, ప్రభువు బహిరంగంగా ఎక్కడ అడుగు పెట్టలేకపోయారు అని సువార్తీకుడు చెబుతూ ఉన్నారు. ఈయన చెప్పడం వల్ల బహిరంగంగా ప్రభు అడుగు పెట్టలేకపోయారు. దానికి 2 కారణాలు ఉండొచ్చు. ఒకటేమో స్వస్థత ఇస్తూ ఉన్నారు కాబట్టి ఆ ప్రభువు మాటలు వినడానికి అందరూ కూడా మీదకి ఎగబడడానికి, అంటే ప్రభువు ద్వారా స్వస్థత పొందడానికి రావచ్చు. లేక కుష్టు వ్యాధిగ్రస్తులను ఎవరైనా అంటుకుంటే వాళ్ళు కూడా వెలివేయబడతారు, వాళ్ళు కూడా మైలబడినట్లే లెక్క. కాబట్టి యూదులు చాలా గట్టిగా ప్రభువుకి వ్యతిరేకంగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ కారణంగా కూడా ప్రభువు అక్కడ ప్రవేశించడానికి అవకాశం లేకుండా ఉండిపోయి ఉండొచ్చు. కారణం ఏదైనప్పటికీ ప్రభువు చెప్పారు కాబట్టి నోరు మూసుకొని ఉండాల్సినటువంటి అవసరం ఉంది. చాలాసార్లు మనం కూడా అంటూ ఉంటాము, మంచిదే కదండి నేను చేసేది, తప్పేంటి అని. నువ్వు చేసేటువంటి విషయం మంచిదే కావచ్చు, కానీ దాని పర్యవసానాలు ఉంటాయి. కొన్నిసార్లు ఎలాగే తప్పు కావచ్చు, అవి చెడు జరగవచ్చు. కాబట్టి ఆ పర్యవసానాలను దృష్టిలో పెట్టుకొని మనం చేసేటువంటి పని మంచిది అయినా సరే చాలాసార్లు ప్రక్కన పెట్టాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. కానీ మనం గుర్తుంచుకోం చాలాసార్లు, నేను లోపల ఒకటే బయట ఒకటే మాట్లాడినండి, లోపల దాచుకోనండి. ఏది దాచుకోవాలి, అన్నీ నీ ఇష్టం వచ్చినట్లు బయటకు మాట్లాడకూడదు. మంచిదే కదా అని చెప్పి ప్రతి పని నీ ఇష్టం వచ్చినట్లు చేయకూడదు. మంచిదే అయినా మంచి ఫలితాన్ని ఇచ్చేదే చెయ్యాలి. మంచి ఫలితాన్ని ఇవ్వట్లేదు అనుకుంటే దాన్ని మానివేయాలి. అందుకే ప్రభువు ఎక్కడ పని మంచిదే అయినా
తాను చేసినటువంటి అద్భుతాన్ని 10 మందికి చెప్పడం మంచిదే అయినప్పటికీ కూడా దాని పర్యవసానాలు సరిగా లేవు కాబట్టి నీవు చెప్పవద్దు అని చెప్పి అంటూ ఉన్నారు. రెండవదే ప్రభువు చెప్పింది, వెళ్ళి అర్చకునకు కనిపింపము. అది బాధ్యత. ప్రభువు దైవ కుమారుడు అయినప్పటికీ, తనకు శక్తి ఉండే స్వస్థత ఇచ్చినప్పటికీ కూడా అక్కడ సాంప్రదాయం ఏమిటి? వెళ్ళి అర్చకునకు కనిపించాలి. నీకు ఆ జబ్బు లేదు అని చెప్పాల్సినటువంటి వ్యక్తి ఎవరు అంటే అర్చకుడు. కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పించుకోవాలి, అర్చకుని దగ్గరకు వెళ్ళాలి. చాలాసార్లు మనలో లోపించేటువంటిది ఇదే. శ్రీసభ సాంప్రదాయాలు కొన్నిటిని మన ఇష్టం వచ్చినట్లు చేస్తూ ఉంటాము. ఈ చర్చి మాది అనేటువంటి భావన ఉంటుంది. నీదైతే కావచ్చు, నీదే కాదు. నువ్వు వస్తున్నావు పోతున్నావు, నువ్వు శాశ్వతం ఎంతకాలం ఉంటావు? 100 ఏళ్ళు ఉంటావా, 200 ఏళ్ళు ఉంటావు? ఆ తర్వాత ఏమవుతావు? ఆ తర్వాత నువ్వు ఉండవు. నాది అని అనుకుంటే ఉపయోగం ఏముంది? నీది కాదు అక్కడ ముఖ్యం, ఎవరిది కాదు ముఖ్యం. నీవు ఏం చేస్తున్నావు అనేటువంటిది ముఖ్యం, ఏం చెయ్యాలి అనేటువంటిది ముఖ్యం. శ్రీసభ సాంప్రదాయాలను నీవు సరిగా అనుసరిస్తున్నావా లేదా అనేటువంటిది. అది అనుసరించకపోతే మళ్ళీ అంతా వ్యర్థం అవుతూ ఉంటుంది. సాక్షాత్తు ప్రభువే వెళ్ళు కనిపించు అని చెప్పి అంటూ ఉన్నారు. అర్చకునకు కనిపించి ఆయన చెప్పాలి, కనపడుతూనే ఉంది కదా ఆయన శుద్ధుడయ్యాడు అని. అయినా సరే వెళ్ళాలి, అక్కడకు వెళ్ళాలి, కనిపించాలి. మూడవదిగా ప్రభువేమంటూ ఉన్నారు, మోషే ఆజ్ఞానుసారము నీ స్వస్థతను వారికి నిరూపించుటకై కానుకను సమర్పించము. నువ్వు స్వస్థత పొందం ఒకటే కాదు, దానికి కృతజ్ఞతగా అక్కడ కానుకలు సమర్పించాలి. అది కూడా చేయమని చెప్పి ప్రభు అంటూ ఉన్నారు. అలా నీవు కానుకలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది. మనం అనేక మేలులు పొందుతూ ఉంటాము. మరి అనేక మేలులు దేవుడి దగ్గర నుంచి పొందినప్పుడు ఖచ్చితంగా మనం దేవునికి కానుకలు చెల్లించాలి. ప్రప్రథమ కానుక, అత్యంత విలువైన ముఖ్యమైన కానుక ఏమిటి అంటే మన జీవితాలను అర్పించడం. మన జీవితాలను అర్పించడం అంటే మళ్ళీ మనం మంచిగా బ్రతుకుతాము అని. మనలో ఉన్న చెడు లక్షణాలు వదిలివేసి అర్పణలతో పాటుగా దివ్యబలి పూజలో మనలను మనం సమర్పించుకోవడం. వాటితో పాటు ఇదిగో దేవుడు నాకు ఈ మేలు చేశారు కాబట్టి నేను ఈ కానుకలు సమర్పిస్తాను. కృతజ్ఞతాభావం. ఆ కృతజ్ఞతాభావము అనేటువంటిది మనకు లోపిస్తే మనం స్వస్థత పొందినా ఒకటే, పొందకపోయినా ఒకటే. మన జీవితాలు మళ్ళీ అలాగే మారిపోతూ ఉంటాయి. సరైనటువంటి గాడిలో పడవు. దేవుడు చేసిన మేలు మనం మరచిపోతే మనిషి చేసే మేలు మరచిపోతాము. మనిషి చేసే మేలు మరచిపోతే మళ్ళీ మనకు ఏ మనిషి దగ్గర నుంచి సహాయం అంటూ రాదు. కాబట్టి దేవుణ్ణి గుర్తుంచుకోవాలి అంటే మనిషిని గుర్తుంచుకోవాలి. అందుకే దైవ మానవ ప్రేమలను కలిపి చెప్పారు ప్రభువు. దేవుణ్ణి ప్రేమించాలంటే మనిషిని ప్రేమించాలి. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే. కాబట్టి ఆ దేవుడికి సమర్పించేటువంటి కానుకలు నీవు ఆ కానుకలు సమర్పించాలి. భౌతిక కానుకలు నీకు కృతజ్ఞతగా. ఆ కృతజ్ఞతాభావం నీకు ఉంటే ఎవరు ఎప్పుడు ఏ సహాయం చేసినా నీవు వారికి కృతజ్ఞతగా తీర్చగలవు. ఆ కృతజ్ఞతాభావం ఉంటే ఎప్పుడూ తప్పులు చేయడానికి నీకు మనస్సు అంగీకరించదు. మంచి పనులు మాత్రమే చేయడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ భావాలన్నీ కూడా మనకు ఈ అద్భుతములో స్పష్టం చేయబడుతూ ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మన జీవితాలను మనమే పరిశీలించుకోవాలి. ఎప్పుడూ ఎవరిని కూడా వెలివేసేటట్లుగా దూరము పెట్టకూడదు. అందరినీ మనము కలుపుకొని మనకు ఇష్టమైన వాళ్ళ కాని వాళ్ళ అనేటువంటిది ప్రక్కన పెట్టి అందరినీ మనము కలుపుకొని పోవాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అదే విధముగా మనము ఎప్పుడూ కూడా దైవాజ్ఞలను పాటించడము, దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకుని తదనుగుణముగా అనుసరించాలి అంటే తల్లి శ్రీసభ దైవ ప్రేరణ చేత మనకు అనేకమైనటువంటి ఆచారాలు పెడుతూ ఉంటుంది. ఆ ఆచారాలన్నిటినీ కూడా మనము తూచా తప్పకుండా పాటించగలగాలి. అలా పాటించగలిగినప్పుడు మన జీవితాలు ధన్యమవుతాయి. మనము ఆధ్యాత్మికంగా స్వస్థత పొందినటువంటి వాళ్ళము అవుతాము. కాబట్టి అలాంటి స్వస్థతను మనందరికీ ప్రసాదించమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.